ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం ఉర్విల్ పటేల్ తన బ్యాటింగ్ పవర్తో లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లను చిత్తు చేశాడు. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్కేకు ఉర్విల్ ఊహించని మెరుపులు అందించాడు. కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 50 రికార్డును యశస్వి జైస్వాల్తో కలిసి సమం చేశాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే విధ్వంసం మొదలుపెట్టిన ఈ యంగ్ బ్యాటర్ తొలి 9 బంతుల్లోనే 5 సిక్సర్లు, ఒక 4తో 42 పరుగులు రాబట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఒక దశలో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేలా కనిపించినా ఆ తర్వాతి 4 బంతుల్లో సింగిల్స్ తీస్తూ 13 బంతుల్లో తన మైలురాయిని అందుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసిన ఐపీఎల్ వేదికపై సరైన గుర్తింపు కోసం వేచి చూస్తున్న ఉర్విల్ పటేల్ కు ఈ ఇన్నింగ్స్ ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఓపెనర్లు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన జోరును ఉర్విల్ మరింత పెంచి మ్యాచ్ను పూర్తిగా చెన్నై వైపు తిప్పేశాడు. మొత్తంగా 23 బంతులు ఎదుర్కొన్న ఆయన 65 పరుగుల వద్ద అవుట్ అయ్యేసరికి సీఎస్కే విజయం దాదాపు ఖాయమైపోయింది. జైస్వాల్ పేరిట ఉన్న 13 బంతుల ఫాస్టెస్ట్ 50 రికార్డును సమం చేయడం ద్వారా ఉర్విల్ రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయాడు. సీఎస్కే మేనేజ్మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని కీలక సమయంలో నిలబెట్టుకుంటూ భవిష్యత్తులో తాను టీమిండియా రేస్లో ఉన్నానని ఈ ఇన్నింగ్స్ ద్వారా స్పష్టమైన సంకేతాలిచ్చాడు.